పాడుతూ పాడుతూ పని చేస్తా అంటే అలుపు సలుపేమున్నదో. అప్పుడే ఏందో స్టార్ట్ చేస్తున్నారే. మోటార్ వైర్లు కట్ అయినాయి, అందుకని టేపేసాను. ఆల్రెడీ కట్టేసి వచ్చినాయి, మళ్ళీ దానిలో నతుకైకపోతే కొత్త వైర్లు తీసుకొని సావచ్చు కదా. ఏంది కొత్త వైర్లు తీసుకునేది? మీకు కొత్త వైర్లు తీసుకోవాలంటే లెక్క ఊరికే వస్తుంది అనుకోండివా. కొత్తగా తీసుకోవాలంటే 100 రూపాయలు అవుతుంది. మళ్ళీ ఆ లెక్క ఎక్కడి నుంచి తీసుకొని వచ్చేది? పొదుపేలా మనిషికి. లక్షలు లక్షలు పోసి ఇండ్లు కట్టిస్తున్నావు, మళ్ళీ 150 రూపాయల దగ్గర వైర్లు అతికేసుకుంటా మళ్ళీ ప్రాణాల మీదకి తెచ్చుకుంటావా? ఏంది అట్లా కూర్చున్నావు? నేను అతుకేస్తే ఉయ్యాలు వేసుకొని ఊగొచ్చు, అంత గట్టిగా వేస్తా అతుకులు. భలే చెప్పినావే. మొన్న కూడా ఇట్లే చేస్తున్నావు, చెప్పితే వినవు కదా. మొన్న కరెంట్ షాక్ కొట్టించుకున్నావు, ఇప్పుడు కూడా అట్లే చేస్తున్నావు. నీ సావు నువ్వు సావు, చెప్పలేం నీకు. పాడుతూ పాడుతూ పని చేస్తా అంటే అలుపు సలుపేమో. నేను అతుకేస్తే ఉయ్యాలు వేసుకొని ఊగొచ్చు. A few moments later. అబ్బా అబ్బా, చేతులు చెప్తే వినికి వచ్చినావు, అనవసరంగా షాక్ కొట్టించుకుంటుంది. చూసినావా, 150 రూపాయల కోసం ఇట్లా చేస్తావు. అమ్మా స్వామి, నోరు పోయా. నువ్వు అట్లా అన్నావు, అందుకే షాక్ కొట్టి వస్తాను ప్రతిసారి. ఆ నెగిటివ్ ఫీలింగ్ పెట్టుకోవద్దు నువ్వు. మీ అందరికీ చిన్న అవేర్నెస్ తీసుకురావడానికి వీడియో చేస్తున్నాం. సో మనం లక్షల పోసి ఇల్లు కడతా ఉంటాం, కానీ తెగిపోయిన వాళ్ళ దగ్గర కక్కుర్తి పడుతూ వాటిని టేపుతో అతికించడం, వాటి మీద జాగ్రత్త లేకుండా కాలు వేసి నడవడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ప్రాణం మీదకి తెచ్చుకుంటా ఉంటాం. అవన్నీ చేసుకోకుండా ఎప్పటికప్పుడు మీ వైర్లు ఏమైనా తెగిపోతే కొత్త వైర్లు వేసుకుంటూ మీ ప్రాణాలకు భద్రత కల్పించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ వీడియో ప్రజా ప్రయోజనార్థం ఏపీ ఎస్పీడీసీఎల్ వారి ఆధ్వర్యంలో విడుదల చేయబడింది.